డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ప్రస్తుతం ఈ సీరీస్‌లో కర్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈజ్ జస్ట్ యువర్ కర్మ లివింగ్ త్రూ యూ, రిపీటింగ్ ద సేమ్ ఓల్డ్ థియేటర్ ఆఫ్ లైఫ్ with the similar cues, similar triggers, and similar reactions over and over again. Where are you in all this? It is just your karma living through you. ఇది మీ కర్మ మాత్రమే మీ ద్వారా జీవిస్తూ అదే పాత జీవిత రంగస్థలాన్ని పునరావృతం చేస్తుంది. అంటే ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిల్‌లో రీఇన్కార్నేషన్, డిస్కార్నేషన్ లైఫ్ సైకిల్‌లో ఒక సైకిల్‌కి ఇంకో సైకిల్‌కి సిగ్నిఫికెంట్ గుర్తింప తగినంత మార్పేం ఉండదు. అందుకనే మీ ద్వారా జీవించేదేమిటంటే కర్మ. సో, పూర్వజన్మ మళ్ళా ఎవరికుంది అంటే కర్మకి. ఆ కర్మే పునరావృతం అవుతుంటుంది. దీంట్లో మనకు పునరావృతాలు ఎలా కనబడుతుంటాయి? సారూప్య సంకేతాలు, సారూప్య ప్రేరపకాలు, సారూప్య ప్రతిచర్యలు. సిమిరల్ క్యూస్ అంటే క్యూ అంటే ఏంటంటే ఇక్కడ సంకేతం. సో, నువ్వు ఆహ్, నాటకంలో ప్రాంప్టింగ్ అంటారు గదా! యాక్షన్ స్టార్ట్ చేయటానికి ఏ సిగ్నల్ అయితే ఇస్తారో, ఏ సైన్ అయితే ఇస్తారో అదనమాట. అవి సిమిలర్‌గా ఉంటాయి. అలాగే ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో, ప్రేరేపించేవి ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ అలాగే ఉంటాయి. అలాగే నువ్వు చేసే కర్మ ఏదైతే ప్రతిచర్య రూపంలో ఉంటుందో అది సిమిలర్ సారూప్యంగానే ఉంటుంది. పదే పదే ఇంచుమించు ఒకే విధమైన విషయాన్ని పునరావృతం చేస్తుంటుంది. ఒక క్యాసెట్ రికార్డర్ లాగా. ఎన్ని సార్లు విన్నా ఆ క్యాసెట్ రికార్డర్‌లో అవే పాటలు, అవే మాటలు వినపడతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఈ టోటల్ ఫ్లో ఆఫ్ కర్మలో ఫ్రమ్ లైఫ్ టు లైఫ్, లైఫ్ టు లైఫ్‌లో ఇంతకి నువ్వెక్కడున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ గదా! యూ ఆర్ యాస్ ఇంపైర్డ్ బై కర్మ యాస్ వన్ వుడ్ బి బై ఎ సెడేటివ్. ఎలాగైతే మత్తు మందు వల్ల బలహీనంగా ఉంటాడో మనిషి, బ్యాలెన్స్ ఉండదు గదా! తూగుతూ నడుస్తాడు. మెంటల్ బ్యాలెన్స్ ఒకవేళ స్టామినాగా ఉంచున్నట్టు కనబడినా లోపల మెంటల్ బ్యాలెన్స్ ఉండదు కదా! ఇది కొంచెం నీచం, ఇలా చేయొచ్చు, చేయకూడదు అనే దానికి అతీతంగా ఉంటాడు గదా! సో, కర్మ వల్ల కూడా మీరు అలాగే బలహీనంగా ఉంటారు. ఇన్ సచ్ ఎ స్టేట్ ద మోర్ యాక్టివిటీ యూ ఆర్ రిక్వైర్డ్ టు హ్యాండిల్. మరి ఈ స్థితిలో మీరు ఎక్కువ పని చేయవలసొస్తుంది. ద సఫరింగ్ ఫర్ యూ. సో, ఎక్కువ పని చేశా అంటే ఎక్కువ కర్మ చేసినట్టు. సో, ఆటోమేటిక్‌గా మీకు సఫరింగ్ గూడా ఎక్కువవుతుంది. అది అంత ఎక్కువ బాధ గూడా ఇస్తుంది. ఈవెన్ ఇఫ్ దిస్ యాక్టివిటీ బ్రింగ్స్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ సక్సెస్. ఒకవేళ ఈ పనేదైతే చేసిందుందో దానివల్ల మీకు ఆర్థిక పరంగా గాని, సామాజిక పరంగా గాని విజయం తెచ్చి విజయం వచ్చినప్పటికీ దేర్ ఈజ్ సఫరింగ్. వై? ఎందుకని బాధేముంటుంది? ఇది యాక్చువల్‌గా సక్సెస్‌ఫుల్ వాళ్ళే ఎక్స్‌ప్రెస్ చేశారు చాలా చోట్ల. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా సక్సెస్ కనబడుతుంటుంది. సోషల్‌గా సక్సెస్ కనబడుతుంటుంది. కానీ అంతర్గతంగా బాధుంటుంది. ఎందుకంటే మీరు ప్రభావంతో డ్రైవింగ్ చేస్తున్నారు. మీరు ఒక ఇన్‌ఫ్లూయెన్స్‌తో మీరు పని చేస్తున్నారే కానీ, మీ యొక్క కాన్షియస్‌తో మీరు పని చేయట్లేదు. సో, ఎలాగైతే ఒక మత్తు మందు వల్ల మనిషి బలహీనంగా ఉంటాడో, కర్మ వల్ల కూడా మీకు తెలియకుండా అంత బలహీనంగా ఉంటారు ఫంక్షనల్ విషయంలో. అలాంటి స్థితిలో మీరు
అలా పని చేయాల్సొస్తుంది. ఇక్కడ గమ్మత్తేంటంటే ఎంత పని చేస్తే అంటే ఎంత యాక్షన్ చేస్తే ఇన్ అదర్ వర్డ్స్ ఎంత కర్మ చేస్తే దాని యొక్క రిజల్ట్ అంత బాగా ఉంటుంది. అయితే చేసిన పని మీకు సామాజికంగా విజయం సాధించబెట్టుండొచ్చు. లేదా ఆర్థికంగా మీరు విజయం సాధించుండొచ్చు. కానీ వెనువెంటే బాధ గూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ చేసిన పనంతా కర్మ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌తో చేస్తున్నారు కాబట్టి. ఈ పునరావృతం వల్ల పదే పదే అదే పునరావృతం అవ్వటం వల్ల అర్థం ఏమిటి అని మీరడగొచ్చు. అసలు ఇంతకీ ఎందుకని ఇదంతా అని. స్వేచ్ఛ కోరుకునే మానవుడికి ఇది సహజమైన ప్రశ్న. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ది స్క్రిప్టేషన్? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ది స్క్రిప్టేషన్? ఈ పునరావృతం వల్ల ఏమిటి అర్థం ఉంది? ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులకి హూ సీక్స్ ఫ్రీడమ్ దిస్ ఇస్ ది నేచురల్ క్వెషన్. సో, ఎవరైతే స్వేచ్ఛ కోరుకుంటున్నారో వాళ్ళకి దీంట్లో పాయింట్ ఏముంది? ఈ కర్మ ఈ ప్రాసెస్ ఫ్లోలో అనేది సహజమైన క్వెషనే. సాధారణంగా ఉండే క్వెషనే. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఔట్‌సైడ్ ఇన్‌ఫ్లూయెన్స్ మీరు ఈ బయట ప్రభావం నుండి, కర్మ యొక్క బయట నుండి వచ్చే ప్రభావం నుండి విముక్తి పొందాలనుకుంటే, యూ డు నాట్ వాంట్ యువర్ కర్మ టు బి పుషింగ్ యువర్ బటన్స్. మీ యొక్క బటన్స్‌ని మీ కర్మ నెట్టకూడదనుకుంటే, ఇప్పుడు వర్క్ చేయాలంటే ఒక మెషిన్ కదా! మీరు మెషిన్ పని చేయాలంటే కొన్ని బటన్స్ నొక్కాల్సొస్తుంది కదా! బటన్ నొక్కుతుంది ఎవరు? కర్మ. కర్మ చక్రాల నుండి మీరు ఎలా బయటపడాలి? దాని గురించి కూడా ఆశ్చర్యపోతూ ఆలోచిస్తారు. యూ మైట్ వండర్ హౌ టు స్టెప్ ఔట్ ఆఫ్ ది సైకిల్స్. సో, ఇక్కడ ఈ కర్మ యొక్క పరిధిలో ఉండి ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌తో జరిగిపోతోంది. ఇది ఫ్రీ విల్ మీద జరుగుతున్నది కాదు అనే విషయం మీకు అర్థమైతే ఆటోమేటిక్‌గా ఆ సైకిల్ నుంచి బయటపడాలనుకుంటారు. మీరు జైల్‌లో ఉన్నారు అనే విషయం మీకి అవేర్‌లోకొస్తే మీకు అర్థమైతే మీరు జైలు నుంచి బయటపడాలనే ఆలోచనొస్తుంది. అదర్‌వైజ్ జైల్‌లో ఎంజాయ్ చేస్తారు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.